వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడా పెద్దగా కనిపించింది లేదు. 1-2 సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించారు. అలాంటి కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుటకు వస్తారా? విచారణకు సహకరిస్తారా? విచారణ కమిషన్ ఎదుటకు రాకుండా కుంటి సాకులు చెబుతారా? లేక న్యాయపరమైన పోరాటం ద్వారా విచారణకు హాజరు కావడాన్ని వెనక్కు నెడతారా అనే రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డిజైన్లను సమూలంగా మార్చి మరీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లుగా రేవంత్ ప్రభుత్వం తేల్చిన సంగతి అందరికీ తెలిసిందే. పూర్తి స్థాయిలో అవినీతిని నిజాలను నిర్ధారించడానికి ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఈ కమిషన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. జూన్ 5న హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్ 8వ అంతస్తులోని విచారణ కమిషన్ ఎదుటకు ఆయన రావాల్సి ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే కాదు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్రకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ ఇద్దరు జూన్ 6, 9 తేదీల్లో విచారణకు రావాల్సి ఉంటుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన అనేక మంది ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరినీ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే విచారించింది. వీరి ద్వారా అఫిడవిట్లు కూడా నమోదు చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా పలు వివరాలు సేకరించింది. వీటన్నింటి ఆధారంగానే ప్రస్తుతం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్రలను విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తాము పనులు చేసినట్లుగా పలువురు వెల్లడించారు. ఆ ఆరోపణలపై ఆయన అభిప్రాయాలను కమిషన్ తెలుసుకోనుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ అంశంపై మరోసారి కూడా కలవాలని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన విచారణ కమిషన్ ఎదుటకు వస్తే అప్పటి ప్రభుత్వపు అవినీతి అక్రమాల గురించి మొత్తం చిట్టా విప్పేస్తారా అనేది చూడాలి. మరి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.